జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం, అది కూడా 55% ఓట్లతో విజయం సాధిస్తుందని కేకే సర్వీస్ కేకే తేల్చేశారు. ఆయన ఈ మేరకు తన సర్వే డీటెయిల్స్ తో ఓ వీడియో విడుదల చేశారు. గతంలో ఆయన చేసిన సర్వేలు చాలా వరకు కరెక్ట్ అయ్యాయి, కానీ హర్యానాలో మాత్రం పూర్తి రివర్స్ అయ్యాయి. ఆయన సర్వేలు తప్పుగా తేలిన సందర్భాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మిగతా వాటి సంగతేమో కానీ జూబ్లీహిల్స్ ఫలితం విషయంలో మాత్రం తన విశ్వసనీయతను ఇంతకాలం పెంచుతున్న నమ్మకాన్ని పణంగా పెట్టేశారని అనుకోవచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 7 డివిజన్లలో 4 చోట్ల 60% పైగా బీఆర్ఎస్ కు ఓటు చేస్తారని కేకే సర్వీస్ తెలిసింది. బోరుబండ, ఎర్రగడ్డ, షేక్పేట, శ్రీనగర్ కాలనీల్లో బీఆర్ఎస్ పార్టీ 60% ఓట్లు సాధిస్తుందని చెప్పడం చిన్న విషయం కాదు. ఇదేమి గ్రేటర్ ఎన్నిక కూడా కాదు. బీఆర్ఎస్ క్యాడర్ చాలా వరకు ఇతర పార్టీలో చేరిపోయింది. సిటీ పరిధిలో ఇంత ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతుందని ఎవరు అనుకోరు. కానీ కేకే సర్వీస్ తాము ఎంతో పరిశోధన చేసి అదే నిజమని తేల్చారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కేకే చేసిన సర్వే ఘోర తప్పిదంగా మారింది. కాంగ్రెస్ కు 75 సీట్లు వస్తాయని తెలిస్తే చివరకు 11 సీట్లు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశారు, కానీ బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు ఇలాంటి సర్వీస్ ప్రకటిస్తే ఆయన బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని ఇతరులు అంటారు. ఇప్పుడు కేకే కూడా తన సర్వీసులు నిజమని నమ్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాటరీ వేస్తే ఎప్పుడూ సక్సెస్ రాదు. జూబ్లీహిల్స్ లో ఫలితం తేడా వస్తే కేకే కూడా మరో ఆరామస్థాన్లా మిగిలిపోతారు.